ప్రభు స్తోత్రము. మరి గ్రేస్ డేని ఆదరిస్తున్న సహోదరులందరికీ నా వందనాలండి. మరి ఈ నవంబర్లో మరలా మీ ముందు నడిపించారు దేవుడు. మరి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరొక పాట పాడుకుని సాక్ష్యంలో వాక్యంలోకి వెళ్దాం. ఏమని పాడాలి నా యేసు పాట, లాలి పాట, జోలాలి పాట. ఏమని పాడాలి నా యేసు పాట, లాలి పాట, జోలాలి పాట. దేవుడే మానవుడై పుట్టాడని, పాపుల కోసం సిలువలో మరణించాడని. దేవుడే మానవుడై పుట్టాడని, పాపుల కోసం సిలువలో మరణించాడని. పాడనా నా యేసు పాట, పాడనా నా యేసు పాట, లాలి పాట, జోలాలి పాట, లాలి పాట, జోలాలి పాట. ఏమని పాడాలి నా యేసు పాట, లాలి పాట, జోలాలి పాట. సమాధిలో యేసు తిరిగి లేచాడని, మూడవ నాడు మనుషులకు కనిపించాడని. సమాధిలో యేసు తిరిగి లేచాడని, మూడవ నాడు మనుషులకు కనిపించాడని. పాడనా నా యేసు పాట, పాడనా నా యేసు పాట, లాలి పాట, జోలాలి పాట, లాలి పాట, జోలాలి పాట. ఏమని పాడాలి నా యేసు పాట, లాలి పాట, జోలాలి పాట, లాలి పాట, జోలాలి పాట. మరి ఇలా ఎన్నో పాటలు, క్రిస్మస్ గీతాలు, మరి ఆయన పుట్టినరోజు పాటలు ఎన్నో మరి ఇస్తూ ఉంటారండి. ఎంతోమంది గాయకులు గాయకురాలు ఇలా పాడుతూ ఉంటారు, మరి రచిస్తూ ఉంటారు. మరి వారు పాడతారు, పాడేవారి చేత పాడిస్తూ ఉంటారు. మరి నేను అనుకున్నాను మొదట్లో మరి క్రిస్మస్ పాట సులువు పాటలు అయ్యే రాస్తున్నాను కానీ పాడుతున్నాను, ఆయన పుట్టినరోజు పాట మరి ఒకటి లేదు, ఒక పాట రాయాలి అని అనుకున్నప్పుడు ఈ పాట ఇచ్చారనమాట అండి. ఫస్ట్ నేను రాసింది మొదట ఈ పాటే రాశాను, ఈ ఆయన క్రిస్మస్ పాట. మరి 2017 అనుకుంటా అండి, అప్పుడు 18లోనో రాశాను, 2018 గుర్తులేదు కానీ. మరి దేవుడు ఎంత సంతోషం ఇస్తున్నారండి మనకి ఈ పాటలను బట్టి, ఆయన వాక్యాలను బట్టి, దర్శనాలు బట్టి, కార్యాలను బట్టి. మరి ఇది నవంబర్ నెల, ఈ డిసెంబర్లో మరి జనవరిలో కూడా మరి ఎంతో సంతోషంగా మనం క్రిస్మస్ పండుగలు మరి జరుపుకుంటాం. మరి ఎన్నో వ్యాధుల నుంచి మరి ఎటువంటి అనేకమైన కీడుల నుంచి తప్పించారు కదా దేవుడు. తప్పించబట్టే ఇలా మనం మరలా నూతన బలాన్ని పొందుకుని నడవగలుగుతున్నాం దేవుల్లో. మరి అలాగే ఈ పాటను బట్టి కూడా ఎంతో సంతోషం కలిగింది. మరి ఇదే పాడాలి అనుకున్నాను. మరి ఎన్నో పాటలు పాడాలనిపించింది కానీ మరి ఈ పాట పాడితే బాగుంటుందని మరి దేవుడు కూడా ఇదే ఎక్కువగా నాకు గుర్తు చేస్తుంది అనమాట అండి. అయితే ఇలాగా ఎన్నో సంతోషాలు మనకి ఇస్తూ ఉంటారు దేవుడు, ఆత్మీయ జీవితంలో బలపరుస్తూ ఉంటారు అనమాట అండి. ఈ లోకపరంగా మరి ఏం అవసరం ఇస్తారు కానీ మనకి ఎంతో ధనము మరి బలము అన్నీ పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఈ లోకంలో. అవన్నీ చూసుకుని మనం బ్రతుకుదామన్నా ఎప్పుడు అలాగే ఉండదు జీవితం. ఎన్నో శ్రమలు వ్యాధులు వస్తూ ఉంటాయి. మరి ఆ శ్రమల్లో వ్యాధుల్లో ఆ ధనము మాట్లాడదు మనతో, ఆ బలము మాట్లాడదు, ఏమీ పేరు మాట్లాడదు. దేవుడే మాట్లాడాలండి మనతో. మనం ప్రార్థించినప్పుడు ఆయన మనతో మాట్లాడి మనల్ని స్వస్థపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట అండి. మరి అందుకే మనకి ఉన్నా లేకపోయినా ఆయనలో సంతోషించడం, మరి ఆయనలో నడవడమే మనం గురిగా పెట్టుకోవాలి. మరి అలాగా మరి పాటను బట్టి మరి ఎంతో సంతోషం నాకు కలిగింది.
మరి అలాగే ఇలాగ ఎన్నో పాటలు ఉంటాయండి. మరి మరి ఇలాగ ఎన్నో కొంతమంది సేవకులు అయినా గాయకులైనా నా గురించి అయినా మరి కీడులు వస్తున్నాయని కూడా తెలియపరుస్తారనమాట అండి. దురాత్మ కూడా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇలాగా ఎంతోమందికి మరి ఇలాగా వాళ్ళకి ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది, చనిపోతారని యాక్సిడెంట్లని ఇలా ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సాతాను కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట, భయపెడతా ఉంటాడు. మరి అలా ఉన్నప్పుడు మరి మనం సేవకులైనా మరి సేవకురాలైనా ఒక్కొక్కరి ద్వారా మాట్లాడుతూ ఉంటారు దేవుడు. వాళ్ళ గురించి కూడా మాట్లాడవచ్చు. కానీ మనం చెప్పినా వాళ్ళకు వచ్చినా మరి మన క్రియలు సరి చేసుకుని నడవాలి దేవుని దగ్గర. ఇందుకు ఒకసారి రెండుసార్లు కాదు, అనేక సార్లు అదే వ్యాధి అదే ప్రమాదాలు వస్తున్నప్పుడు మళ్ళీ ఏ లోపాలు ఉన్నాయి ఏ పాపాలు ఉన్నాయి అని దేవుని దగ్గర మొరపెట్టి మరి వాటి నుంచి విడుదల పొందాలి, దేవుని దగ్గర సమాధానం పొందుకోవాలన్నమాట అండి. సాతాను కూడా మరి మనకు శోధిస్తా ఎన్నో కీడులు మరణాలే సిద్ధం చేస్తూ ఉంటాడు. మరి వాటన్నిటి నుంచి బయటపడాలంటే మనం ప్రభు కోసం నిలబడి బ్రతకాలంటే మరి ఆయన ప్రార్థన మీద ఆధారపడాలి, తగ్గించుకోవాలన్నమాట అండి. ఎంత మనం ఆయనలో బలపడే కొలది శ్రమలే వస్తాయండి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వచ్చినా ఆయన అవన్నీ తప్పించి మనల్ని అంతకంతకి బలపరుస్తారు, కానీ మనల్ని వెనక్కి నడిపించరు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేలా చేయరు. మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మరి నీతి కలిగి ఉంటే, ఆయనకి ఇష్టంగా ఉంటే మరి ఆ శ్రమలని మనం జయించగలుగుతాం. ఆ అపాయాలని మనకు కాకుండా మనం నడుస్తూనే మన ఇష్టానుసారంగా మన ఇష్టాలు నెరవేర్చుకుంటే అది మంచిని చెడని ఆలోచన లేకుండా ఉంటే ఆ ప్రమాదాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. మరి ఒక మన జీవితమైనా ఒక మరణమైనా ఆయనకు మహిమకరంగానే ఉండాలి. ఏ వయసులో మరణించిన, చిన్న వయసులో కూడా ఎంతోమంది మరణించారు. ఆయన సేవకులు శిష్యులు మరణించలేదండి. మరి అలాగే చిన్న వయసు వీళ్ళు ఏదో పాపం చేశారని లేదు, మరి యవ్వనంలోనే వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు, మరి ఆయన కొరకే మరణించారు. వాళ్ళు పరలోకంలో ఉంటారు, దేవునికి ఇష్టంగా ఉంటారు. మరి ఇలా ఇష్టంగా మనం జీవించాలన్నమాట అండి. మరి ఇలా సాతాను ఎన్నో భయపెడతా ఉంటాడు. మరి ఇలాగే పాలుగులో మా ఊరిలో ఉండగా మా నాన్నగారు ఊరండి. ఇది వరకు మొన్న సాక్ష్యంలో చెప్పాను కదండి, పోయిన నెలలోను ఇలా అరుగు మీద పడుకున్నప్పుడు ఇలాగే దేవుడు మాట్లాడారని. అదే అరుగు అయితే ఒకసారి ఇలాగే కళ స్వరం వినపడుతుందండి. నువ్వు ఇలా దుఃఖపడతానే ఉండాలి, నువ్వు ఇలాగా ఏడుస్తూనే ఉండాలి, దుఃఖపడతా అని. నాకు భయం వేసింది. అసలు అప్పుడు సాతాను ఇలా మాట్లాడతాడని ఎవరు ఇలాగా ఏదో దురాత్మే అనుకున్నా. అప్పటికి ఇంకా దేవుళ్ళు సరిగ్గా బలపడలేదండి. మూల నుంచే వినపడుతుంది, అది మూల నుంచి వస్తుందా ఏంటంటున్నాను. ఇలా ఇంటికి 4 మూలలు ఉంటాయి కదండి, అలా మూల ఉంటుంది కదా, ఆ మూల నుంచి. అదైతే అరుగు కాబట్టి ఒకే మూల ఉంది, అటు ఇటు ఉంటాయి కదా, ఇటు ఉంది. అది భయపడ్డాను. అంటే సాతాను మనం సంతోషంగా ఉంటాం, దేవుల్లో బలపడి నడవడం ఇష్టం ఉండదు. మనం దుఃఖపడాలని, మనం మరణాన్ని, మరి మన అవమానాలు ఇవే కోరతాడు సాతాను. మరి ఇలా తను చెడు చేయడానికి, నాశనం చేయడానికి అలా మూల ఉంటాడు అనమాట అండి. మరి ప్రభు కూడా ఒకసారి ఈ మధ్యనే ఇలా ఇన్ని సంవత్సరాలని ఆయుష్ అని మాట్లాడారు దేవుడు. మరి కొంతమంది సేవకులను బట్టి కూడా మనకు వస్తాయని కళ్ళు, అవి మన మీదే వచ్చినాయి అనుకోకూడదు. ఇది నువ్వు కాదని కూడా మాట్లాడతారు. కొన్ని వచ్చినా ఇది సేవకులు ఫాదర్లు అని మాట్లాడతారు, దేవుడు మనకు తెలియపరుస్తారు. అయితే అప్పుడు కూడా ఇలాగే మరి దర్శనం ఇక్కడ చెప్పి వెళ్ళిన తర్వాత గ్రేస్ టీవీ దగ్గర దేవుడు మాట్లాడారు. ఓ రోజు ఇలాగే కూర్చున్నాను, మధ్యాహ్న కాల సమయంలో అనుకుంటాను, ప్రార్థనకి వెళ్ళి వచ్చాను అనుకుంటాను. ఆ తలుపులై తీసుకుని కూర్చుంటే ప్రభు ఒకటి స్టాండ్ ఫ్యాన్ ఒకటి ఉందిలేండి, అది కూడా మూల కిందే ఉంటుంది అనమాట. మరి అక్కడే నిజంగా అలా చూస్తూ ఉంటే అలా కనిపించారు ఆయన ఆఫ్ కింద. మనిషి ప్రభు కనిపించేస్తున్నారు అనమాట అండి. ఎప్పుడు నేను అలా చూడలేదు ప్రభుని. అదే దర్శనంలో చూశాను, కళ్ళు మూసుకున్నప్పుడు కనపడతారు, నిద్దట్లోనూ దర్శనాలు ఇస్తారు. మరి ఆయన ఆఫ్ కింద కనపడతా అలా చూస్తా అలా తిరిగి మరలా అలా నడుస్తా వెళ్ళిపోయినట్టు, మరి ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటారు కదండి. ఆయన ఆఫ్ అయినా మనిషిని అంతా కనిపించినా అలా వెళ్ళిపోతున్నట్టుగా కనపడతారు ఆయన మేఘంలాగా. అలాగే ఇలా నా వంక అలా చూసి మరలా ఇలా తిరిగి అలా వెళ్ళిపోయారు. అలా 2 సార్లు కనిపించారనమాట అండి అక్కడే. అలాగా మూలకే వెళ్ళిపోయారు ఆయన. ప్రభు నిజంగా చూశానండి కళ్ళతో. కానీ అది కూడా మరి ఫాదర్ గారు అవ్వచ్చు, నేను కాదు, అది దేవుడు మాట్లాడతారనమాట అండి.
మరి ఎవరిలా వచ్చినా ముందు మనకి దర్శనం ఇస్తున్నారు, కనబడుతున్నారు. అది ఎంత ధన్యత అండి. ఇలా సంతోషిస్తూ ఉంటాను అన్నమాట నేను. మనం అది మంచి కార్యమైనప్పుడు నేను చూడగలిగాను, వినగలిగాను, మనం సంతోషిస్తూ ఉండాలి. మరి అలాగ దేవుడు మాట్లాడుతూ ఉంటారన్నమాట. మరి ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి. ఆ రాయి ఎవరు? యేసయ్య అంటున్నారు. మరి ఆయన ఎందుకుంటారు మూలకు తలరాయిగాను? ఆయన మంచి కార్యాలు జరిగించడానికి ఉంటారు మనకు అడ్డుగా. మనం చెడు నడతలు నడిచినా, మరి ఆయనకి అయిష్టంగా ఉన్న ఆయన నామానికి అవమానం కలిగించిన ఆయన అడ్డురాయిగా అడ్డుబండగా ఉంటారు అన్నమాట. మరి సాతాను ఎందుకున్నాడు? మూల నుంచి ఎందుకు మాట్లాడాడంటే కీడులోకి నడిపించడానికి, చెడు చేయడానికి తన అడ్డు మూల ఉన్నాడు అనమాట. అడ్డుబండగా ఉన్నాడు, మూలకు తలరాయిగా సాతాను ఉన్నాడు. యేసయ్య ఏమో మంచి చేయడానికి ఆయన ఉంటారు మనకి. సాతాను మనకి కీడు చేయడానికి మనకి అడ్డుబండగా మూలకు తలరాయిగా ఉంటాడు. మరి అపవాది కూడా ఇంకా యేసయ్యలాగే ఉంటున్నాడు, కానీ తనేమో చెడుకి చేస్తున్నాడు, మరి యేసయ్య ఏమో మంచికి చేస్తున్నారు అనమాట. మరి ఇలా దేవుడు ఇలా నన్ను లోతైన అనుభవాలకు నడిపిస్తున్నారండి ఈ మధ్యనే. నాకు అంతగా తెలీదు. మరి ఇలాగా కానీ ఆ కళలో ఆ స్వరాలు అవి కొన్ని గుర్తుంటాయి నాకు. అన్నీ నాకు గుర్తుండవులేండి, నేనేమీ రాసుకొని కూడా. కొన్ని ఎప్పుడైనా ఒకటి రాసినా అన్నీ రాయలేను కదండి, పాటలే రాయలేకపోతున్నాను నేను. మరి ఇలా దేవుడు ఎన్ని రీతులుగా మాట్లాడతారు. నిజంగా ప్రభువు నాకు కనిపించారనమాట అండి. అలాగే ఉన్నారచ్చు, ఆయన కనపడి అలా వెళ్ళిపోయారు. మరి ఇక్కడే కనపడుతున్నారు మనకి. ఇంకా మరి ఆయన రారండి, ఏదో ఒక రోజు రెండో రకంలో వస్తారు ఆయన. మనం అందరం చూస్తాం, అందరూ చూస్తారన్నారు కదా, దర్శనం ఇచ్చారని చెప్పాను కదా. మరి అందరూ చూస్తారు నన్ను అన్నారు ఆయన. అందరూ చూస్తారు కానీ అందరూ వెళ్తారా ఆయనతో? వెళ్ళే స్థితిలో మనం ఉండాలి ఆయనతో పాటు. మరి అదే నిజమైన మారు మనసు అనమాట అండి. వెళ్ళాలి మనం ఆయనతో. మరి ప్రభువు కోసమే మనం జీవించాలన్నమాట అండి. ఈ లోకంలో ఎవరికి ఇష్టమైన ఇష్టం అవ్వకపోయినా అది దేవునికి ఇష్టం లేనప్పుడు ఆ కార్యం విడిచిపెట్టేయాలి. మరి నేను మరణించవలసిందని బ్రతికించారు, నా జీవితం వేరండి. వాళ్ళు నామకార్థ క్రైస్తవులు ఉంటారు, పైన భక్తి చేసేవాళ్ళు, ఏదో ఇది జరిగిందని వెళ్ళేవాళ్ళు. మనకు లోతైన అనుభవాల్లో మనం నడిపేసినప్పుడు మరి సేవకురాలుగా, మరి సేవకుడిగా, మరి ఎవరినైనా స్త్రీలైనా పురుషులైనా నడిపించినప్పుడు మనం భయభక్తులు కలిగి మనం ఆయన కోసమే జీవించాలి. వాళ్ళు వెళ్ళారు కదా భోజనానికి పెళ్ళికి అని మనమే వెళ్ళకూడదు. మన తలాంతి ఏంటి, మన స్థితి ఏంటి, మనల్ని ఏ స్థితిలో ఎలా మరి స్వస్థపరిచి నడిపించారు. మరణించవలసిన వ్యాధులు లక్షలయ్యి వ్యాధులే తగ్గిస్తున్నారు ఆయన. ఎంతోమంది మరి ఉన్నవాళ్ళు ఉంటారు, ధనవంతులు గారండి, హాస్పిటల్ చుట్టూనే ఉంటారు. మనం అనకూడదు కానీ మరి వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు దేవతలు కూడా మరి వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండదు. వాళ్ళకి చేస్తాం, పూజలే చేస్తారు, ఎంతో భక్తిగా ఉంటారు. కానీ మన విశ్వాసంతో మరి మరణం కనబడుతున్నా మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే స్వస్థపరుస్తున్నారు, బ్రతికేస్తున్నారు. మరి ఇంత మేలు, ఇంత స్వస్థ పొందుకున్న మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి దేవుని పట్ల. మరి నాకు అలాగా అనిపించింది అనమాట అండి. మరి వివాహాలకి వెళ్ళినా కనపడి వచ్చేయచ్చు. మనం ఏదైనా ఇవ్వాలనుకున్న వాళ్ళకి మరి అలాగా పెళ్ళయిన తర్వాతైనా కనపడి రావచ్చు. అంతేగాని వాళ్ళతో సమానంగా మనం అందులో ఉండకూడదండి. ఎన్నో శోధనలు ఎదుర్కొన్నా నేను అలాగా. మరి విగ్రహారాధన కాడ తినవచ్చా తినకూడదా అని అడుగుతున్నారు చాలామంది, యూట్యూబ్లో పెడుతున్నారు. మరి అయితే అవి కూడా తెలియకుండా పెట్టేసేవారండి చాలామంది స్త్రీలు పురుషులు కూడా. అసలు ఒంట్లో బాగుండేది కదా, జ్వరం వచ్చేయడం అసలు బాగుండేది కదా, తలనొప్పి. మరి కళల్లో కూడా ఇలాగే తింటే నా చుట్టూ దండ కింద కట్టేసేవారు, నల్లగా మనుషులు ఉండేవారు. అయ్యో భయంకరమైన రూపాలు, ఎక్కడికి వెళ్ళించేవారు కదనమాట. మళ్ళా కత్తి పట్టుకున్న వెనకాలే ఒక ఆయన నుంచున్నట్టు ఇలా వచ్చేయండి అది తిన్నప్పుడు ప్రసాదాలు. అరటిపళ్ళు కూడా మాగిపోయి ఉన్నట్టు కనపడి అనమాట అండి. ఇంకే తినకూడదు బాబాయ్, ఇలాగే వస్తుంది భయంకరంగాను కల్లో అనుకున్నాను. నాకే ఇష్టం ఉండేది కాదు అది, ఆ దేవుల్లో బలపడక ఇంకా అది అలా తినేదాన్ని అనమాట అండి. ఒక్కొక్కసారి ఆ రక్షణ పొందక ముందు అనమాట అండి. మరి ఇవి తింటే మరి మనకి కీడు కలిగేది ఏది చెయ్యం కదండి. ఇప్పుడు పచ్చిని చేస్తాం మనం, డాక్టర్ గారు ఏదైనా తినొద్దంటే తినం, అది తింటే మీకు వ్యాధి వస్తుంది, మరణం వస్తుంది అంటారు. మరి అలాగే ఇది కూడా ప్రభువుని నమ్ముకున్నాక మరి ఆయన మార్గంలో నడిచాక మరి వదిలేసిన తర్వాత అవి తినకూడదు కదండి. అదనమాట అండి. దేవుడు చెప్పిన మాట వినాలి, మేము ఆయన ఆజ్ఞలు గైకొనాలన్నమాట. అంతేగాని తినేయచ్చు ఎలా అయినా పర్వాలేదు. అసలు దేవుని ప్రేమ ఏంటి, ఆయన వల్ల మనకి ఎలాంటి రక్షణ, ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి.
ఇవి చిన్న చిన్న విషయాలన్నమాట. వీటితోనే ఉంటున్నారు కానీ ప్రభువుని నమ్ముకుని లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి మనం. అసలు స్వచ్ఛమైన మార్గమే తెలుసుకోవాలనుకోవడం లేదనమాట అండి. ప్రభు ఎంతో దుఃఖపడుతున్నారు, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఇలాగని. మరి ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలి మనం. మరి విగ్రహారాధన అనేది మరి చేయకూడదని మరి సేవకులు కూడా ఎంతోమంది ఆయన శిష్యులు చెప్తున్నారు కదా. అపోస్తలుడు పౌలు మరి అనేక మంది కొరింథీ పత్రికలో ఉన్నాయి, మరి ఎన్నో ఉన్నాయి. మరి ఇలాగే ఎన్నో దర్శనాలు ఇచ్చారండి నాకు. మరి వాక్యం ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటారు దేవుడు. మరి ఆయన మాటకి మనం లోబడాలి. విగ్రహారాధన అనేది చేయకూడదనే ఉందన్నమాట అండి. తెలియక చేస్తూ ఉంటారనమాట. ఒకసారి చెప్పాను చూడండి, ఏదో తరుముతా ఉంది నన్ను, గోపురంలో ఉంది, కళ్ళు ఉన్నాయని. మరి అప్పుడు కూడా ఏదో గుడిలా ఉంది, వెళ్ళిపోయాను గుడిలోకి. వెళ్ళిపోతే అక్కడ కూడా ఒక బ్రాహ్మలైన అందరికి ప్రసాదం పెడుతున్నారు. అప్పుడు నా చేతిలో కూడా పెట్ట నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను తెలియదు కదా పెడుతున్నారు అనుకున్నాను. మరి ఇలా వచ్చిందండి. మరి నాకు కూడా మా తల్లిదండ్రులు ఉండగా, కాలనీలో ఉండగా విగ్రహారాధనే కదా. అప్పుడు శివుడు బొమ్మ కూడా ఫోటో కనపడింది ఆఫ్ కింద. కనపడితే పాము మాత్రం బ్రతికే ఉంది, ఫోటో బొమ్మ కనపడుతుంది. పాము సర్పమిప్పిలాగా ఉంది కుడివైపు. ఎన్నో శ్రమలో కష్టాలండి అప్పుడు మాకు కూడా చాలా బాధలే. అలా వచ్చింది ఒకసారి. వస్తే మా నాన్నగారు చనిపోయాక ఇంకా నేను షష్ఠి రోజు చనిపోయారనమాట అండి. ఇంకా అప్పటి నుంచి నేను షష్ఠిలోకి వెళ్ళలేదు. ఆ దేవుడు ఏం బ్రతికించారు ఈయన చేసినాను అని. అప్పుడు మా చిన్నగారు అబ్బాయి అన్నయ్య అవుతాడండి. ఆ అబ్బాయి పెళ్ళికి నాకు 10 సంవత్సరాల్లో 9. తను తీసుకొచ్చేళ్ళ షష్ఠిలో ఇచ్చి సైకిల్ మీద తీసుకొచ్చాడు ఇంటికి. ఆ రోజు రాత్రి మా నాన్న కూడా చనిపోయారు. ఇంకో అన్నయ్య పెళ్ళి అయిన తర్వాత వచ్చారండి ఇక్కడికి. అప్పుడే వాళ్ళకి తనకి పెళ్ళి పెద్దమ్మ గారు అబ్బాయి తణుకు అనమాట అండి. షష్ఠిలో నుంచి వచ్చేసరికి ఏదో సినిమా మేము నిద్రవుతున్నామండి మా అమ్మ నేను. మా నాన్న ఎగ్గొట్టారు, సినిమా వేస్తున్నారో ఇదిలో వెళ్ళండి అని. వెళ్ళామన్నమాట అండి. ఇంటికి వచ్చేసరికి తలుపు గడ్డెట్టేసి ఉంది. పడుకున్న మనిషి పడుకున్నట్టే ఉన్నారు ఎలకిదిలా. ప్రాణం పోయిందనమాట అండి. వాళ్ళందరూ వచ్చి తీసారు, గుండెంతో వస్తూ తీస్తే అప్పుడు వచ్చింది. ఎంతో ఏడ్చానమాట అండి అమ్మ నేను కూడా. అయితే అందరూ అన్నారు ఈ అమ్మాయిలా ఎవరు ఏడవరు ఇలాగని. మరి అప్పటి నుంచి వెళ్ళడం మానేశాను ఇంకా షష్ఠిలోకి. అయితే ఒక ప్రభు బొమ్మ కూడా గీసాను నేను. చిన్న చిన్న బొమ్మలు గీస్తూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. మా అమ్మ కూడా అట్ట ఫ్యాక్టరీలోకి వెళ్ళేదిలేండి, పరిస్థితులు బాగోక. అట్ట మీద అది అంటించుకు తెస్తే అది గోడకు అంటించాను. అది కూడా నేను పొయ్యిలో పెడతామో ఏదో చేశానండి మొత్తం మీద. ప్రభువు కూడా నన్ను మా తండ్రిని బ్రతికించలేదని. ఓసారి ఇలాగ శివుడు పార్వతో శివుడు బొమ్మ ఉంది. అది పొయ్యి ఉండేదండి మాకు అక్కడేని హాల్లో. అది పెట్టినామా అన్న అనుకుంటున్నాను, ఇంకా సరిగ్గా తెలియక ప్రభు అంటే. మరి నా ఫోటో కాల్చేయలేదా అన్నట్టుగా చూపించారండి ఆయన. నాకు ప్రేరేపణ కలిగించారు. ఇలా వచ్చిందనమాట అండి. మరి ఓసారి ఆ శివాలయంలో కూడా ఆ శివలింగం కనపడుతుంది. ఎన్నో పాములు సర్పాలు ఇప్పేసి ఆ గుమ్మం దగ్గర ఉన్నాయి. మరి ఒక ఆమెమో శ్రీ చిన్న గుడి ఉంటుందిలేండి, అక్కడేమో పార్వతీ గుడి అని, ఇటేమో 2 సర్పాలు ఉంటే చిన్న గుడి, మధ్యలో నంది, చిన్న నంది, బయట కూడా పెద్ద నంది ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది. అయితే ఆ సర్పాలను ఈ ఆవిడ కూడా అక్కడ కడిగి ముగ్గెట్టి వచ్చేసి సర్పం అయిపోయింది, వాళ్ళ కలిసిపోయింది. పెద్ద 12 శిరస్సుల నాగసర్పం అంటారు చూడండి, అదేమో లోన శివలింగానికి పడగిప్పేసి బయట నంది వరకు ఆ ధ్వజస్తంభం దగ్గర కూడా తోకుంది, ఎంత పొడుగు. ఇలా చూపించారు దర్శనం. ఇలా కళ్ళు వస్తూ ఉంటాయండి, కళ్ళు వస్తాయి. మరి మనం కూడా వెళ్ళినట్టు వస్తుంది, కానీ ఎవరో మాట్లాడరు, ఎవరో మనకి మేలు చేయరు, స్వస్థపరచరు. ఇవన్నీ చూసి మనం వాళ్ళే దేవుళ్ళు దర్శనాలు వచ్చేసినాయి అనుకుంటాం. మరి ఇలాగా ఎన్నో ఉంటాయిలేండి. చిన్న వాక్యం చదువుకుని మరి ప్రార్థన చేసుకుందాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం వరకునండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి,
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులే ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. మరి ఇలాగా అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 10వ అధ్యాయం తెలియపరుస్తున్నారండి. మరి ఆయనలో మనం రక్షణ పొందాము. మరి అందరూ దేవునికి ఇష్టలుగా లేరు. ఆయన శోధించి మరి సర్పాల చేత నశించిపోయారు. మరి విగ్రహారాధన చేయకుండా ఉందాం, వ్యభిచరింపకుండా ఉందాం. వారిలాగా ఒక దినాన్ని 23,000 మంది కూలిరని చెప్తున్నారన్నమాట. ప్రభువుని శోధింపకింద మరి రక్షణ పొందినవారే. మరి మోషేని ఎన్నుకున్నారు ప్రవక్తగా దేవుడు. మరి మోషేతోనే మాట్లాడేవారు ఎక్కువ. ఈ ప్రజలు నమ్ముకున్నారు. ఆయన కార్యాలు చూసేవారు, ఆ స్వస్థతలు పొందుకునేవారు మేలుడు. కానీ మరి మోషే ద్వారానే మరి ప్రభువు కార్యాలు చేశారనమాట అండి. మోషే కదా, మరి ఆయనే సేవకుడు కదా, దేవునికి నరులకి మధ్యవర్తి అనమాట అండి ఆయన. మరి ఆయన ద్వారానే మరి దేవుడు మాట్లాడుతూ ఉండేవారు. మరి ఇలాగా దేవునికి మరి అయిష్టంగా మనం ఉండకూడదు. మరి వాక్యం ద్వారా మనకు తెలుసు దేవుడు మాట్లాడుతూ ఉంటారు ప్రభువు. మరి తెలియని వారికి తెలియదు కాబట్టి మనం కూడా మరి ఓర్పుతో సహనంతో ప్రేమతో తగ్గించుకుని చెప్పాలన్నమాట అండి. తెలుసుకుని అన్నీ నమ్ముకున్న వాళ్ళే సేవకురాళ్ళే మరి అన్నీ తెలిసిన వాళ్ళు ఎంత కోపంగా ఉంటున్నారండి. ఒక చోట కొందరు మారినట్టు ఉంటున్నారు, కానీ మారుతున్నారు. కానీ కొంతమంది చాలా భయంకరంగా ఉంటున్నారనమాట అండి. వెళ్ళిన వాళ్ళని గౌరవించరు, అమర్యాదగా నడుస్తారు. అన్యులు కూడా ఉంటారు అలాగా. అన్యులు కూడా గౌరవిస్తారు, మాట్లాడతారు. మన స్థితి ఎంత గొప్ప స్థితిలో నిలబెట్టిన దేవుడు మనం తగ్గించుకుని ఎదుటివారిని గౌరవించాలి, ప్రేమించాలి. అలాంటి ప్రేమ కనబడినప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. దూరంలో ఉన్న మన గురించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసి మనం చూడాలి అనే ఆశ కలిగి ఉండాలండి. మరి దగ్గరికి వచ్చిన దూరంలో ఉన్న మరి నీ క్రియలు మరి నీ పనులు అసహ్యం కలిగితే మరి దేవుని నామానికి అవమానమే కదండి. చాలామంది ఇలాగే ఉంటున్నారు. మరి ఇప్పుడు సేవకురాళ్ళు అందరూ బొమ్మలు వస్తున్నాయి, అందులో నాది కూడా వేస్తున్నారు. మరి ఎంత సంతోషం అండి ఇది. నాకెంత సంతోషం కలుగుతుంది ఇవన్నీ చూస్తుంటే. మరి ఎవరిదో వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వాళ్ళు మినిస్ట్రీలు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళ జనాంగమే కనపడతారు, కానీ బయట వాళ్ళు ఎవరో కనపడరు. మరి ఇందులో సేవకులు అందరూ కనపడుతున్నారండి. మరి ఇది ఎంత అన్నిటికంటే ఇదే బాగా దేవుడు హెచ్చించారు. గ్రేస్ ఛానల్ని, గ్రేస్ టీవీ, యూట్యూబ్లో అయినా ఎక్కడైనా. మరి టీవీ కూడా వస్తుంది ఇందులోను, గ్రేస్ టీవీ. అందులో వచ్చి వాక్యాలు కూడా వస్తాయి అన్నమాట. మరి ఎంతో సంతోషాన్ని దేవుడు ఇచ్చారు. మనం తగ్గించుకున్నప్పుడు హెచ్చిస్తారనమాట అండి. ఇది తక్కువలే, అది ఎంతో ఎక్కువ, అక్కడికి వెళ్దామంటే అక్కడ ఏమీ ఉండదు, అవమానాలు శ్రమలు ఇవి వస్తాయన్నమాట అండి. మనం అందుకే తగ్గించుకున్నప్పుడే అందులో మనం ఎంతో సంతోషిస్తాం అనమాట అండి, బలపడి నడుస్తాం. మనం అలా ఉన్నప్పుడే మరి ప్రభు కూడా అలాగే తగ్గించుకున్నారు కాబట్టి ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చి మరి ఆ పస్తుల పాకలో జన్మించబట్టి మనకి ఇంత సంతోషం, ఇంత రక్షణ, ఇంత విలువ వచ్చింది మనకి. ఆయన రాకపోతే వస్తుందండి. అలాగే మనం కూడా ప్రతి దాంట్లో తగ్గించుకున్నప్పుడు అందులో విలువ ఏంటో తెలుసుకోగలుగుతాం. మరి అలాగే ప్రభువుని నమ్ముకుని మరి ఆయన గురించి ఆయన విలువ తెలుసుకున్నప్పుడు మనకి అసలు ఏది అన్నీ పనికిరాని పెంటలా కనపడతాయి.
మరి ఆ విలువ తెలియక మరి ప్రభుని తక్కువగా చూస్తున్నారు ఆయన బిడ్డల్ని. మరి తెలుసుకున్నప్పుడు అసలు ఇంతకంటే విలువైంది ఏమీ లేదని తెలుసుకుంటాం. మరి దేవుడి చిన్న వాక్యం దీవించాలని కోరుకుంటున్నానండి. మరి మీ అందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను. మరి నేను నా గురించి కూడా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి ముగించు. స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడు అంటే మీ బంగారు పాదాలు లెక్కలేని స్తోత్రాలు నాయన. మరి ఇంతవరకు నాయన పాటలో మరి సాక్ష్యంలో వాక్యంలో తోడై ఉన్నారు. మరి పాపుల కోసం ఈ లోకంలో మానవులుగా జన్మించి మరి గొప్ప రక్షణ ఇచ్చారు ప్రభువా. మరి కొంతకాలం అన్యులుగా జీవించాం మీరంటే తెలియక. మరి అయినా మా అపరాధాలు మా పాపాలు క్షమించి మమ్మల్ని దర్శించి మీ ప్రేమను తెలియపరిచిన ఆయన, మరి వ్యాధిలో ఉన్నప్పుడు మీకు మొరపెట్టినప్పుడు స్వస్థపరిచి, మరి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి మాకు అవసరాలు తీర్చి, మరి నాయన మమ్మల్ని ఎంతో నాయన ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. మీ దర్శనంతో మీ స్వరంతో మాట్లాడి మరి విశ్వాసంలో బలపరుస్తున్నారు ప్రభా. ఇంతకంటే ఆదరణ మరి ధైర్యము స్వస్థ ఎక్కడా దొరకదు తండ్రి నాయన. మేము ఎంత హెచ్చించబడినా ఈ లోకంలో మరి మీ ఆదరణ లేకుండా నాయన మీ ప్రేమని విడిచి ఎక్కడా మేము సంతోషించలేము, స్వస్థత పొందలేము తండ్రి. మరి మీలోనే స్వస్థత అయినా సంతోషమైన సమాధానమైన మరి అవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు తెలుసుకుని తండ్రి. మరి ఏ కష్టం వచ్చినా వ్యాధి వచ్చినా మరి చిన్న ప్రార్థన చేసినప్పుడు మీరు దర్శిస్తారు, స్వస్థపరుస్తారు తెలుసుకుని మరి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మరి అందరినీ కూడా ఈ లోకాన్ని మీరు నాయన మీ స్వాధీనించుకుని మరి ప్రభా సృష్టిని మీ స్వాధీనించుకుని ఆయన ఎటువంటి అపాయాలు రాకుండా మరి అందరినీ కాపాడండి. మరి సర్వ జీవరాశుల్ని కూడా కలిగించి పోషిస్తున్నారు. మనుషులు మానవుల్ని మీరు పుట్టించింది మీరే ప్రభువా. మరి అందరి గురించి మాట్లాడే దేవుడు నాయన, నడిపించే దేవుడు. మరి ఈ సృష్టి ఇలాగే జరుగుతుంది కదా అని మేము అలాగే మరి నాయన ఏమీ తెలియని వారుగా ఉంటే ఎప్పుడు ఈ జీవితాలు ఉండవు ప్రభువా. మరి ఆ సత్యం అందరికీ తెలుసు కానీ మరి నాయన మీకు మీ ప్రేమ తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకున్నైనా మరి మీలో జీవించడానికి సహాయం చేయమని తోడేయడమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని నాయన ప్రభువా మరి మీ దీవెనలతో మరి నూతన సంవత్సరంలో కూడా ప్రవేశించి మీలో ఇంకా బలపడి నాయన మరి ముందుకు నడవడానికి కడ వరకు మీ కొరకు జీవిస్తూ ప్రభువా మరి మీరు ఆకడలో ఎత్తబడే మరి స్థితిని కలిగి ఉండి మరి ఆ పరలోకంలో కూడా మీతో శాశ్వతంగా మరి నిత్య జీవాన్ని పొందుకుని జీవించడానికి సహాయం చేయమని తోడేయడమని ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి.